బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గండికోటలో ఇంటర్ స్టూడెంట్ హత్య కేసు సంచలనం రేపుతోంది. అయితే ఇప్పటికే క్లూస్ టీమ్ అంతా దానికి సంబంధించిన అక్కడ ఉండే క్లూస్ టీమ్స్ అంతా అక్కడికి వెళ్ళి చాలా క్లియర్గా అక్కడ పరిశీలించారు. అయితే ఆ మర్డర్ జరిగిన ప్రదేశంలో వెళ్ళి అక్కడ ఏం జరిగింది, అక్కడ రేప్ లాంటిది ఏమైనా జరిగిందా లేదా హత్యనే జరిగిందా అనే కోణంలో కూడా కంప్లీట్గా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మరు కాసేపట్లో గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో చిక్కుముడి వీడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని కోణాల్లో పోలీసులు విచారణ పూర్తి చేశారు. అయితే ప్రెస్ మీట్ పెట్టి వివరాలు చెప్పనున్నారు. డిఐజీ టెక్నికల్ ఎవిడెన్స్ను పక్కాగా సేకరించారు పోలీసులు. అయితే తాను మిస్ అయిన 2 గంటల లోపల ఏం జరిగింది, లోకేష్ ఆమెను బైక్ మీద తీసుకొచ్చిన తర్వాత అక్కడికి లోకేష్ కాకుండా ఇంకెవరైనా వచ్చారా, అక్కడ మూడవ వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా కంప్లీట్గా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే మరి కాసేపట్లో ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగింది అని దానికి సంబంధించి కూడా పోలీసులు ఆ మిస్టరీ గురించి చెప్పనున్నారు. అదేవిధంగా తనను ఎవరు చంపారు, ఆ ఇంటర్ అమ్మాయిని చంపింది ఎవరు అనేది కూడా, దోషి వివరాలతో సహా అతను ఎలా చంపాడు అనే దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు పోలీసులు బయటపెట్టనున్నారు. అయితే ఇంతకు ఆ ఇంటర్ స్టూడెంట్ని చంపింది ఎవరు అనే ప్రశ్న నిన్నటి నుంచి కూడా కంప్లీట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త సంచలనం రేపుతోంది. అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ మరి కాసేపట్లో పోలీసులు మీడియా ముఖంగా చెప్పబోతున్నారు. అయితే అక్కడ లోకేష్తో పాటు అక్కడ ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా కంప్లీట్గా టెక్నికల్ ఎవిడెన్స్ని కూడా సేకరించారు. అయితే ఇక్కడ మరొక కొత్త కోణం బయటకు వచ్చింది. పరువు హత్య కూడా, ఆ కోణంలో కూడా పోలీసులు దీనికి దర్యాప్తు చేశారు. అప్పటికే ఆ అమ్మాయికి సంబంధించిన సోదరుణ్ణి కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ యాంగిల్లో కూడా విచారణ చేశారు. సో మొత్తం మీద మరికొద్దిసేపట్లో పోలీసులు కీలకమైన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. డిఐజీ ఈ హత్యకు సంబంధించి ఎవరు నిందితులు అండ్ ఎలా చంపారు అంటూ కూడా దానికి సంబంధించిన పూర్తి వివరాలు మరి కాసేపట్లో పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి ఆ చిక్కుముడిని కూడా కంప్లీట్గా ఆ సమాచారాన్ని కూడా అందించబోతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ, చెప్పండి. గండికోట దగ్గర చోటు చేసుకున్న ఇంటర్ విద్యార్థి హత్య సంచలనం రేపింది. అయితే ఇప్పటికే లోకేష్ అనే యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో కోణం హత్య, పరువు హత్యలాగా కూడా దీన్ని పరిగణిస్తున్నారు. సో ఏం జరగబోతుంది, ఇంతకీ ఎవరు చంపారు అని దానికి సంబంధించి ఏమన్నా దానికి సంబంధించిన సమాచారం ఏమైనా దొరికిందా, అండ్ ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గండికోటలో దారుణ హత్యకు గురైనటువంటి ఇంటర్ బాలిక వైష్ణవి హత్య కేసులో మాత్రం ఈరోజు చిక్కుముడి వీడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ కూడా ఘటనా స్థలాన్ని చేరుకుని వీటన్నిటి కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించినట్టు తెలుసు. అయితే లోకేష్ పాత్రపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఘటన జరిగిన సమయానికి లోకేష్ ఇక్కడ లేనట్లు కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 10:40 గంటల ప్రాంతంలో లోకేష్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఎవరైతే బాలిక ఉన్నారో వైష్ణవి ఇక్కడ 12 వరకు కూడా తన ప్రాణంతో ఉన్నట్టు కూడా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం మాత్రం బాలిక 12 గంటల వరకు తను చనిపోలేదు అనే నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ బాలికను ఎవరు చంపారు, ఎందుకు చంపాల్సి వచ్చింది అనే కోణంలో మాత్రం విచారణ కొనసాగుతుంది. దీంట్లో కుటుంబ సభ్యుల పాత్ర పైన కూడా పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక ఇక్కడ ఉన్న గండికోటలో సమాచారం కుటుంబ సభ్యులకు అందిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఇదే ప్రాంతానికి వచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరు ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత లోకేష్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు కూడా ప్రాథమికంగా సమాచారం అవుతుంది. అయితే కుటుంబ సభ్యులు ఏమైనా ఈ దారుణానికి వడిగట్టారా, లేదా వాళ్ళు ఎవరు వచ్చారు అంటే ఇప్పటికీ కూడా ప్రాథమికంగా వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులపై పాత్రలో మాత్రం ఎవరైతే వాళ్ళ అన్నగా భావిస్తున్నారో సురేంద్రతో పాటు మరో వ్యక్తిని కూడా ఇప్పటికే వాళ్ళకు అనుమానిస్తూ వ్యక్తం చేస్తోంది. ఈ బాలిక మృతి సమయానికి వాళ్ళ సిగ్నల్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయా, వాళ్ళు ఇక్కడికి వచ్చారా అనే కోణంలో మాత్రం నిశ్చితంగా పరిశీలిస్తారు. వాటి ఆధారాలు కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రం కాసేపట్లో డిఐజీ గారు కోయ ప్రవీణ్ ఈ ప్రెస్ మీట్ అవకాశం ఉంది. ఈ ప్రెస్ మీట్ లో మాత్రం కీలక విషయాలు వెళ్లించే అవకాశం ఉంది. హత్య కేసు మిస్టరీ కూడా వీడే అవకాశం ఉంది. ఎస్, ఇప్పటికైతే లోకేష్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత లోకేష్ కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడారా? ఎందుకంటే అమ్మాయితో అతను ఉన్నప్పటికీ కూడా అతను ఆ లొకేషన్ నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఇంకా బతికే ఉంది అంటూ కూడా ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పారని కూడా సమాచారం వస్తుంది. అయితే దీనికి సంబంధించి లోకేష్ తరపున ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారా?
లోకేష్ తల్లి ఇప్పటికే స్పందించారు, మీడియాతో మాట్లాడారు కూడా. ఈ హత్యలో మా అబ్బాయి లోకేష్ తప్పు చేసింటే ఖచ్చితంగా ఎలాంటి శిక్షణ వేయండి, మేము దీన్ని ఆహ్వానిస్తున్నాం. అయితే తప్పు చేయకపోతే మాత్రం వదిలేయాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళని కోరారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా మేము ఇద్దరికి వాదిస్తున్నాం, ఇద్దరికి చెబుతున్నాం, ఇద్దరు పిల్లలకు. వాళ్ళిద్దరు మైనర్లు, ఆ అమ్మాయి మైనర్ కావడంతో ఇది కరెక్ట్ కాదంటూ కూడా చెప్పాము, మా అబ్బాయికి చెప్పాము, ఆ అమ్మాయికి చెప్పాము. అయితే దీనికి సంబంధించి కూడా ఇద్దరు పిల్లలు కావడంతో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కుదురుకు వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా మా అబ్బాయి అలాంటి పరిస్థితి చేసే అవకాశం లేదు, మా అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ దారుణానికి ఒడిగట్టాడు, ఒకవేళ చేసి ఉంటే శిక్షించాలంటూ కూడా కోరారు. అయితే దీనికి సంబంధించి మాత్రం లోకేష్ ఆ ఘటనా స్థలంలో ఈ హత్య జరిగిన సమయంలో ఇక్కడ లేనట్టు కూడా పోలీసులు ప్రాథమిక నిర్ధారణ తేలిన తర్వాత మాత్రం ఆ పోలీసులు తమ అబ్బాయిని వదిలేయాలంటూ కూడా లోకేష్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివ. రైట్, గండికోట ఇంటర్ విద్యార్థి హత్య కేసులో రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తుంది. అయితే లోకేష్ని ఇప్పటికే అంటే ఆ సీసీ కెమెరాలో అక్కడ చాలా క్లియర్గా లోకేష్తో పాటు అమ్మాయి ఉన్నట్టున్న దృశ్యాలు కూడా కనిపించాయి. దాని ఆధారంగానే లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పరువు హత్య కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఇప్పటికే లోకేష్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. దీనికి సంబంధించి లోకేష్ తల్లి కూడా మాట్లాడారు. ఆవిడేం మాట్లాడారు ఒకసారి విందాం. ఎవరికైనా ఆడపిల్ల ఉంది, మనకైనా ఆడపిల్ల ఉంది. చిన్న వయసు మీరు తెచ్చి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో మానుకోండి నాయన అని వాళ్ళ ఆయన మేము అడిగినాం. అది కావాలంటే మా ఇరుగురైనా అడగండి. వాళ్ళు ఏమన్నారు ఆడిపోయి పటాకులు పెట్టింటే వాళ్ళు కొట్టుకుంటూ వచ్చినారు. మాకు చెప్పలేదు మీ పిల్లోడు ఇట్లా పటాకులు పెట్టినారని చెప్పినారు, కానీ మీ పిల్లోడు మా పిల్లని ప్రేమిస్తున్నారని చెప్పలే. అప్పట్లో మళ్ళా పక్కన వాళ్ళు చెప్పినారు ఆ పిల్లని ప్రేమిస్తారంటే వాడు ఇష్టంగా వాళ్ళ ఇంటికాడ పటాకులు పెట్టినాడు అని చెప్పినారు మనకి. తర్వాత మీరేం చేసినారు? మా పిల్లోని మేము కొట్టుకున్నాం, అట్లా నైనా పెట్టొద్దురు, అట్లా ఇదాన పోయి వాళ్ళ ఇళ్ళకాడ పటాకులు పెట్టొద్దు మనము అని మేము అడిచి మా పిల్లోని మేము కొట్టినాం. వాళ్ళు కొట్టినది మా పిల్లోడు మాకు వచ్చి చెప్పలే, కొట్టినారు మా పిల్లోని దావన పట్టుకొని ఏంటికి నాకు పటాకులు పెట్టినారని. అప్పటికి వాళ్ళకి తెలిసిందో ఏమో మాకు తెలియదు. నిన్న ఏం జరిగిందమ్మా? నిన్న గండికోటకు పోతున్నారని నిన్న వచ్చింది సార్. మాకు గండికోటకు పోయేది నాకు తెలియదు. మా పిల్లలకు బాగాలేక మేము హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్లో ఉన్నాక సాయంత్రంగా నాకు తెలిసింది మా పిల్లోడు ఇట్లా పని లేడని. అంతవరకు నాకు తెలియదు. పిల్లోడు పిలుచుకుపోయడం అయితే నిజమే, వాడు పిలుచుకురాని తప్పు అయింది మా పిల్లోని. అది నాకు తెలిసింది సార్. మా పిల్లోడు పిలుచు రాకుండా వచ్చింది తప్పే. పిలుచుకో తింటే ఇంత సమస్య ఉండకూడదు. నా కొడుకు తప్పు చేసింది నేను మీరు ఏదైనా చేసేయండి మా పిల్లోని. ఎవరికైనా ఆడపిల్ల ఉంది, మనకైనా ఆడపిల్ల ఉంది. చిన్న వయసు మీరు తెచ్చి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో మానుకోండి నాయన అని వాళ్ళ ఆయన మేము అడిగినాం. అది కావాలంటే మా ఇరుగురైనా అడగండి. వాళ్ళు ఏమన్నారు ఆడిపోయి పటాకులు పెట్టింటే? వాళ్ళు కొట్టుకుంటూ వచ్చినారు. మాకు చెప్పలేదు మీ పిల్లోడు ఇట్లా పటాకులు పెట్టినారని చెప్పినారు, కానీ మీ పిల్లోడు మా పిల్లని ప్రేమిస్తున్నారని చెప్పలే. అప్పట్లో మళ్ళా పక్కన వాళ్ళు చెప్పినారు ఆ పిల్లని ప్రేమిస్తారంటే వాడు ఇష్టంగా వాళ్ళ ఇంటికాడ పటాకులు పెట్టినాడు అని చెప్పినారు మనకి. తర్వాత మీరేం చేసినారు? మా పిల్లోని మేము కొట్టుకున్నాం, అట్లా నైనా పెట్టొద్దురు, అట్లా ఇదాన పోయి వాళ్ళ ఇళ్ళకాడ పటాకులు పెట్టొద్దు మనము అని మేము అడిచి మా పిల్లోని మేము కొట్టినాం. వాళ్ళు కొట్టినది మా పిల్లోడు మాకు వచ్చి చెప్పలే, కొట్టినారు మా పిల్లోని దావన పట్టుకొని ఏంటికి నాకు పటాకులు పెట్టినారని. అప్పటికి వాళ్ళకి తెలిసిందో ఏమో మాకు తెలియదు. నిన్న ఏం జరిగిందమ్మా? నిన్న గండికోటకు పోతున్నారని నిన్న వచ్చింది సార్. మాకు గండికోటకు పోయేది నాకు తెలియదు. మా పిల్లోకి బాగాలేక మేము హాస్పిటల్లో ఉన్నాము. హాస్పిటల్లో ఉన్నాక సాయంత్రంగా నాకు తెలిసింది మా పిల్లోడు ఇట్లా పని లేడని. అంతవరకు నాకు తెలియదు. పిల్లోడు పిలుచుకుపోయడం అయితే నిజమే, వాడు పిలుచుకురాని తప్పు అయింది మా పిల్లోని. అది నాకు తెలిసింది సార్. మా పిల్లోడు పిలుచు రాకుండా వచ్చింది తప్పే. పిలుచుకో తింటే ఇంత సమస్య ఉండకూడదు. నా కొడుకు తప్పు చేసింది నేను మీరు ఏదైనా చేసేయండి మా పిల్లోని. ఎవరికైనా ఆడపిల్ల ఉంది. ఎస్ లోకేష్ తల్లి మాట్లాడుతూ నా పిల్లాడు తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా అతనికి శిక్ష వేయండి అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. ఎందుకంటే ఆడపిల్ల ఎవరికైనా ఆడపిల్లనే, ఇంత చిన్న వయసులో ఆ ప్రేమ అంతా కరెక్ట్ కాదంటూ కూడా మేము కూడా చాలాసార్లు మందలించాము. ఒకవేళ నిజంగానే నా కొడుకు తప్పు చేశాడని తేలితే అతనికి ఎలాంటి శిక్ష విధించినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. అయితే ఇప్పటికే ఈ ఇంటర్ విద్యార్థి ఆ హత్యకు సంబంధించి ఇప్పటికే సంచలనం రేపుతోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. అక్కడ క్లూస్ టీమ్ కూడా చేరుకొని కంప్లీట్గా అక్కడ ఆధారాలు సేకరించారు. అయితే అక్కడ లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అమ్మాయి బ్రతికే ఉంది అనే కూడా ఒక సమాచారం బయటకు వస్తుంది. అయితే ఒకవేళ అదే నిజమైతే మరి అమ్మాయిని ఎవరు చంపారు? ఎందుకంటే లోకేష్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నప్పుడే ఇతర వ్యక్తి ఎవరైనా వచ్చారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. సో ప్రజెంట్ అయితే అక్కడ మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా లేక పరువు హత్య అనే కోణంలో కూడా ఇప్పటికే చాలా కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్, అక్కడ బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాము పోలీసులు అక్కడ క్లూస్ టీమ్తో పాటు కలిసి అక్కడ ఆధారాలు సేకరిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఇక సీసీటీవీ కెమెరాకు సంబంధించి యువకుడు ఎవరైతే లోకేష్ ఉన్నాడో అతను అమ్మాయితో కలిసి గండికోట వైపు వెళ్తున్న దృశ్యాలు కూడా చూస్తున్నారు. అయితే మొదట ఈ హత్య ఇతనే చేశాడా అనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత చాలా వరకు అక్కడ ఎస్ఐ మాట్లాడుతున్నప్పుడు అక్కడ వన్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ కూడా రేపు జరిగిందని కూడా ఎలాంటి అక్కడ ప్రూఫ్ లేదు, ఇది డాక్టర్స్ చెప్పారంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే ఫర్దర్గా కూడా ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏ కారణం చేత అమ్మాయిని చంపేశారు, ఎవరు చంపేశారు, ఒకవేళ లోకేష్ కాకపోయింటే అక్కడ మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. అయితే వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే మరి కాసేపట్లో పోలీసులు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. డీఐజీ సమక్షంలో అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించి ఈ హత్యకు సంబంధించి ఎవరు దోషి, ఎలా చంపారు, ఎందుకు చంపారు, దీనికి గల కారణాలు ఏంటి అని కూడా చాలా క్లియర్గా మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ హత్యకు సంబంధించిన వివరాలను మరి కాసేపట్లో వెల్లడించబోతున్నారు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.